ఏంట్రా ఇంటర్వ్యూకి వెళ్తానన్నావు, ఇక్కడ వచ్చి కూర్చున్నావు? ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? వెళ్ళానన్నా, కానీ సెలెక్ట్ అవ్వలేదు. సరేలేరా, ఇంకేదైనా జాబ్ దొరికితే చూద్దు గాని. అన్నా వస్తున్నా అన్న, ఒక 2 నిమిషాలు షాప్ చూసుకో, ఇప్పుడే వస్తా. సరే అన్నా. అన్నా నేను వెళ్ళొస్తా. సరే జాగ్రత్తగా వెళ్ళరారా. తీసుకోండి అన్న. అన్న ఇందాక వచ్చారు కదా, ఎవరతను? వాడు మా తమ్ముడన్నా. తను వచ్చి మీ క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళాడన్నా. అవునన్నా, నాకు తెలుసు. వాడికి ఏమైనా డబ్బులు అవసరం ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటాడు. వాడికి అమ్మ లేదు, నాన్న లేదు అన్న. వాడికంటూ ఉండేది నేను ఒక్కడే. వాడు నన్ను డబ్బులు అడగడానికి మోమాట పడతాడు. అందుకనే వాడు ఇక్కడికి వచ్చి డ్రాలో ఎంత డబ్బులున్నా, వాడికి ఎంత ఖర్చులు కావాలో అంతే డబ్బులు తీసుకెళ్తుంటాడన్న. మీ తమ్ముడిని చాలా బాగా అర్థం చేసుకున్నావన్నా. నీలాగా ప్రతి అన్న ఆలోచిస్తే అన్నదమ్ముల గొడవలే ఉండవన్నా. వాడిని కష్టపడి చదివిపించానన్నా. వాడికి ఎలాగైనా జాబ్ వచ్చేస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి. అన్నా మొదట్లో జాబ్ లేక నేను కూడా చాలా కష్టాలు పడ్డానన్నా. అలాంటప్పుడే నా ఫ్రెండ్ గురూజీ గురించి చెప్పాడు. ఆ గురూజీకి కాల్ చేసేప్పటి నుండి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయింది. మీరు కూడా గురూజీకి కాల్ చేయండి అన్న, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతుంది. ఎవరన్నా గురూజీ? గురూజీ శ్రీనివాసరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్య భర్తల మధ్య గొడవలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. గురువు గారు ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం ఇస్తారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి.